నమస్కారం. డిఆర్ ఫోకస్ కు స్వాగతం. నా పేరు సానియా. రైతులకు బేడీలు వేసింది బీఆర్ఎస్ సర్కారే. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు బేడీలు వేస్తారా, వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా అని ప్రశ్నించారు. అయితే దీనిపై కాంగ్రెస్ నేతలు ధీటుగా స్పందించారు. ఆనాడు మద్దతు ధర కోసం నిరసన వ్యక్తం చేస్తే రైతులకు బేడీలు వేసింది బీఆర్ఎస్ సర్కార్ కదా అని నిలదీశారు. నేరేళ్ల బాధితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి సంసారాలకు పనికి రాకుండా చేసింది కేటీఆర్ కాదా అని గుర్తు చేస్తున్నారు. తప్పులన్నీ బారు చేసి తమ మీద అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, కవిత కలిసి తెలంగాణను దోచుకుతున్నారని ఆరోపించారు. ఇప్పుడు వచ్చి ముసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ తల్లి విగ్రహ విషయంలో కూడా కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపం ఎలా ఉంటుందో కేటీఆర్ తెలుసా అని ప్రశ్నించారు. కేసీఆర్ తనకు ఇష్టమొచ్చినట్లు విగ్రహాన్ని రూపొందించి తెలంగాణ భవన్లో పెట్టుకున్నారని, 10 ఏళ్లలో ఏనాడు కూడా అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలంగాణలోని అన్ని వర్గాలకు బతుకును ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించినట్లు వివరించారు. కొంతమంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ను రెడ్డి కాంగ్రెస్ అని విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ వెలమ పార్టీ కదా అని నిలదీశారు. కాంగ్రెస్ లో ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛ ఉంటుందని, కానీ గులాబీ పార్టీలో కేసీఆర్ చెప్పింది వేదం. బీఆర్ఎస్ పక్కా వెలమ కుటుంబం పార్టీ. పార్టీలో వారే అధ్యక్షులు ఉంటారని చెప్పారు. కానీ కాంగ్రెస్ లో ఎవరైనా అధ్యక్షుడు కావచ్చని పేర్కొన్నారు. టీవీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ను నియమించిన ఘనత కాంగ్రెస్ అధిష్టానానికి దక్కుతుందన్నారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయి పిచ్చి పట్టినట్లు వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. కేసీఆర్ కు ప్రజల సమస్యలపై పట్టింపు లేదని, ఆయన రాజులాగా భావించి అసెంబ్లీకే రావడం లేదని ఎద్దేవా చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.